హాయ్ ఫ్రెండ్స్, దేవుడికి నైవేద్యం ఏమీ లేనప్పుడు ఇంట్లో సింపుల్ అండ్ ఈజీగా 5 మినిట్స్లో అయిపోయి గోధుమ ప్రసాదం అయితే తయారు చేసుకుందాం. చూడండి, దానికి కావాల్సిన కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒక కప్పు గోధుమ తీసుకొని నేతిలో అయితే వేడి చేసి సైడ్ పెట్టుకోవాలి. అది 1 మినిట్ రోస్ట్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ అదే కప్తో మనం ఒక కప్ పాలు తీసుకొని ఆ కప్పు కొంచెం పాలు మరుగుతునేటప్పుడు అదే కప్తో షుగర్ కూడా యాడ్ చేసి సైడ్ పెట్టుకోవాలి. ఆ రెండు మరుగుతున్నప్పుడు ఒక సైడ్న 4 ఇలాచీ అయితే తీసుకొని చిన్న గ్రైండ్ పౌడర్ వచ్చేటప్పుడు కూడా చేసుకొని దంచుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూస్తున్నా కదా, పాలు ఇలా మరుగుతున్నాయి కదా, అది మనం సైడ్ చేసుకున్న గోధుమ నూకను కూడా తీసుకొని ఈ పాలు దాంట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడు అంతా కూడా మిశ్రమం అంతా కూడా కలిపేటట్టు చూడండి. అంతా కూడా మనకి ఒక 3 మినిట్స్లో అయితే దగ్గరకు అవుతూ ఉంటుంది. అప్పుడు మనం సైడ్ చేసి ఇలాచి అండ్ డ్రై నట్స్ ఉంటాయి కదా, యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోధుమ నూక ప్రసాదం రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ మై వీడియోస్.